హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. ఇవి బండి మీద అమ్మే కారం బొరుగులు కాదు, పానీపూరి ఫ్లేవర్తో చేసుకునే బొరుగులు. మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఎప్పుడు ఒకే రకం బొరుగులు కాకుండా పానీపూరి ఫ్లేవర్తో బొరుగులు ఇలా చేసుకొని తినండి, ఎంతో రుచిగా ఉంటాయి. రుచి అయితే మాటల్లో చెప్పలేనంత బాగుంటాయి. ఈ పానీపూరి ఫ్లేవర్తో చేసుకునే బొరుగులను మీరు ఎక్కడైనా టేస్ట్ చేసింటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీటిని మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. ఒకసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇంట్లో వాళ్ళు అడిగి మరీ వీటిని చేయించుకుంటారు, అంత రుచిగా ఉంటాయి. మిక్సీ జార్ను తీసుకొని అందులో పావు కప్ పుదీనా, హాఫ్ కప్ కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మూత మూసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని, తాలింపు గింజలు చిట్టపట్లాడిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోండి. పల్లీలు సగం వేగిన తర్వాత పప్పులు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి పేస్ట్ చేసుకున్నది వేసుకొని ఇందులో ఉండి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. కొద్దిగా కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వేగిన తర్వాత 3 కప్పుల బొరుగులు వేసుకొని అన్నింటినీ బాగా కలుపుకోండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అవ్వకపోతే బొరుగులు మెత్తగా అవుతాయి, కాబట్టి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. బొరుగులను వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు గ్యాస్ మీదే అలాగే ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. మీరు కూడా ఈ పానీపూరి ఫ్లేవర్ బొరుగులను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.